వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యని. ఇవాళ మనతో పాటు కార్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఇంకా మరొక అంశంలోకి వెళ్ళేటట్టయితే ఈ ఏదైతే లడ్డూ తీసుకున్నారు ఫస్ట్ అటాక్ వైసీపీ పైకి, తర్వాత లిక్కర్ తీసుకున్నారు, ఈ రెండు కేసులు ఇక ఈ 5 సంవత్సరాలు నడిపి ఏదో విధంగా లైమ్ లైట్లో అంటే వైసీపీ పట్టు వస్తుంది అనేటప్పటికి ఈ రెండింటిని లైమ్ లైట్లో తీసుకొస్తుంది అని మీ వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారా? నా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది లైమ్ లైట్లో ఎప్పటికీ ఉంచుతారా? చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అవతల వాళ్ళ మీద ఏదో ఒక విష ప్రచారం చేయాలి, దాన్ని కొన్ని రోజులు ప్రజలు నమ్మటం లేదు అనే దగ్గరకు వచ్చినాక మళ్ళీ దాన్ని ఆపేసి ఇంకొక విష ప్రచారం చేయాలి. దీనిలో మీరు చూస్తే ఫస్ట్ మీరు వీళ్ళ అధికారులు చూడండి, రిషికొండ భవనాలు అన్నారు, అదేదో మొత్తం వృధా చేసామన్నట్టు చూపించారు. అయిపోయింది. అక్కడ అద్భుతమైన బిల్డింగ్లు చూడంగానే జనాలకి అరే లేదు ఎంత బాగా కట్టారు కదా అనేది వచ్చినాక అది ప్రజలు తీసుకోవట్లేదని తెలిసినాక ఏదైతే కొన్ని రోజులు ఇదేంటి ఫైల్స్ అన్నాడు, ఏం ఫైల్స్ మదనపల్లిలో తగలబెట్టేశారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎన్ని విచారణలు చేసి టెస్టులు గిస్టులు అన్ని చేస్తారు కదా, దానికి సంబంధించి చేసినా ఏం సంబంధం లేదు వైసీపీ వాళ్ళకి అని వచ్చింది. దాని తర్వాత ఏదో మేమంతా సీఎం క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ వాడుకున్నాము అని చెప్తే అప్పిరెడ్డి గారు 3 సార్లు లేఖ రాశాడు, మీరు ఎత్తుకెళ్తారా దానికి, లేకపోతే మేము డబ్బులు చెల్లిస్తాము తొందరగా తేల్చండి అని. దాన్ని మర్చిపోయారు. తర్వాత జత్వాని అని తీసుకొని వచ్చారు, జత్వానీది అయిపోయింది. తర్వాత ఏదైతే బుడమేరు వరద వచ్చింది, బోటు అడ్డం పెట్టేశారు, దానికి 3 రంగులు ఉన్నాయి, ఆ 3 రంగులు వైసీపీ కలర్లే. సో అడ్డం పెట్టేసి ప్రకాశం బ్యారేజ్ని పడగొట్టేసి 2 లక్షల మందిని చంపేయాలని కుట్రబన్నారని ఒక 4-5 రోజులు ప్రచారం చేశారు. అది నమ్మట్లా. సో ఏం చేస్తారు, కొద్దిగా రోజు అప్పులు చేసేశారు మొత్తం అని ఏదో శ్వేతపత్రాలను రిలీజ్ చేశాడు అసెంబ్లీలో. అయినా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నమ్మట్లా. దాని తర్వాత 100 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఆ 100 రోజుల పరిపాలన అయిపోగానే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా ఇది ఏమీ నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ మత వ్యతిరేకంగా మనం చిత్రీకరించే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలనేది ఆయన మదిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అనేటటువంటి ఒక అబద్ధాన్ని ప్లాన్డ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా తలంటింది, అసలు మీరు ఏం ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అని చెప్పి. అంటే ఇది ప్లాన్ అంటారా? 100%. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటటువంటి హిందువుల ఓట్లని ఏదైతే రాకుండా చేయాలంటే ఏం చేయాలి, అదిగో అక్కడ లడ్డులో జంతువులు కోవలసింది లేదా పంది కోవలసిందని ప్రచారం చేయాలి, లేదంటే అదిగో పరకామంలో చోరీ జరిగింది దేవుడి సొమ్మంతా ఎత్తుకెళ్ళిపోయారని ప్రచారం చేయాలి, ఏది ఎత్తుకెళ్ళిన 70,000కి దేవుడి సొమ్ము మొత్తం కోట్లు ఎత్తుకెళ్ళిపోయారని ప్రచారం చేయాలి, లేదంటే అదిగో సేలవ మనం వేద ఆశీర్వచన టికెట్ ఉంటుంది కదా మీ అందరూ తెలుసు కదా, ఆ వేద ఆశీర్వచనంలో పట్టేటటువంటి కప్పేటటువంటి పట్టు సేలవ అని అది పట్టు కాదు ఆ పాలిస్టర్ అని ప్రచారం చేసేయాలి, లేదంటే ఇంకో తిరుమలలో ఇంకేదో జరిగిపోతుంది అని చేసేయాలి. ఇలా చేసి తిరుమల పవిత్ర మొత్తం దెబ్బతిందని చెప్పి ప్రచారం చేసేస్తే ఎవరు హిందువులు నమ్మేసి జగన్ గారికి వైపు వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా ఉంటారేమో, ఆ ప్రయత్నం చేయాలని ఇది పెద్ద కుట్ర. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం ప్లాన్గా. ఇప్పుడు మేము తిరుమల లడ్డులో వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏంటి, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేపల కొవ్వు ఇలా మాట్లాడారు కదా. 2 సుప్రీంకోర్టు సిట్టేసిన తర్వాత అసలు జంతువుల కొవ్వు ఎత్తుకుపోయింది లేదు, కల్తీ నెయ్యి వచ్చింది. తర్వాత కల్తీ రసాయనాలు అన్నారు. కల్తీ నెయ్యి వేరు, పామాయిల్ వేరు, మీరు అన్నట్టుగా రసాయనాలు వేరు, జంతువుల కొవ్వు వేరు. రోజుకు ఒక కట్టు కదలేరు. ఇప్పుడు జంతువుల కొవ్వుని ఎవడు మాట్లాడట్లా, అసలు ప్రచారం చేసింది అది. సో ఇక్కడ కల్తీ కలిసింది అన్నారు. ఈ కల్తీ కూడా కలవడానికి అవకాశం లేదని అని ఏదైతే రిపోర్ట్లు అని చెప్తున్న తర్వాత ఇప్పుడు కొత్తగా పరకామన్ అంశం తీసుకొని వచ్చారు. పరకామన్లో చోరీ ఇప్పుడు కాదు, చాలాసార్లు అనేకసార్లు అంతకుముందు కూడా జరిగినాయి. ఎవరిని ఏం ఉరిది లేదుగా, ఎవరికి యావజ్జీవ శిక్ష చేయలేదుగా, ఎవరిని 1 సంవత్సరం కూడా జైలుకి పంపలేదుగా, ఎవరి దగ్గర ఏమో వాళ్ళు 10,000 దొంగతనం చేస్తే 1 లక్షన్న వాళ్ళ దగ్గర నుంచి దేవుడికి రాయించుకోలేదుగా. మరి ఇక్కడ 70,000 రూపాయల దొంగతనం జరిగితే జగన్ గారు అన్న మాట ఏంటి, డబ్బులు తక్కువ డబ్బులు కదా అన్నాడు. పరకామంలో చోరీ చిన్నదల్లా ఆయన, అది అమౌంట్ చిన్నది అనే కోణంలో ఆయన చెప్తే అదేదో చిన్నదంటాడో దేవుడి దాంట్లో. సరే పరకామన్ చోరీలు పెద్దదందాం, అహోబిలంలో కూడా పెద్దది అయిద్దిగా, సింహాచలంలో కూడా పెద్ద అయిద్దిగా, ప్రాణ నష్టాలు కూడా జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు మనం టెంపుల్లో జరిగినట్లు మాట్లాడుకుంటే మన కదిర్లో 5 లక్షల సొమ్ము అనేది పెద్ద సొమ్మేగా. మరి ఏమైనా ఉరేశారా ఈవోకి, కనీసం యావజ్జీవ శిక్ష చేశారా, జైలుకు పంపించి ఆయన ఏమన్నా ఏదైతే ఆయన ఆస్తులు మొత్తం ఏమైనా రాయించుకున్నారా, మరి ఏడ జరగలేదే. ఒక్క పరకామంది ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారంటే చెప్పట్లా తిరుమల ప్రతిష్టని ఏదో దెబ్బతీసామనే ప్రచారం చేసేసి ఏదైతే ఓటింగ్ దూరం చేయాలి, ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుంది. కానీ దేవుడు ఖచ్చితంగా అన్నీ చూస్తాడు. దేవుడు ఎన్ని తప్పులు చేసినా తప్పులన్నీ లెక్కే. మనం తప్పు చేస్తున్నా అరే వాళ్ళు మనం తప్పు చేసినా మన దేవుడు ఏం చేయలేదులే రేపు చేద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. మళ్ళీ ఎల్లుండి చేస్తున్నాడు, అరే అన్ని తప్పులు చేస్తే నన్ను మళ్ళీ అలిపిరిలోనే బతికిచ్చాడు కదా వెంకటేశ్వర స్వామి, ఇంకా ఎన్ని తప్పులు చేసినా నన్ను బతికిస్తాడు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అన్ని రోజులు ఒకలాగా ఉండవు. అదేదో శిశుపాలుడు పాపాలు పండిన రోజు దాకా ఉంటాయి. అదే 100 తప్పులు 100 తప్పులు ఉంటాయి కదా, 100 తప్పుల
101 తప్పులు ఆ తప్పులు చేసిన దాకా చూస్తాడు, ఇంకా మారతాడు అని చూస్తాడు చంద్రబాబు నాయుడిని. మారట్లా. బూట్లు వేసుకొని పూజలు చేశాడు, అయినా మారతాడా అంటే మారట్లా. టెంపుల్స్ దగ్గర తొక్కేసాట్లు జరుగుతున్నాయి, మారతాడా అంటే మారట్లా. గోదావరి పుష్కరాల్లో తొక్కేసాటు జరిగి 29 మంది చంపాడు, అయినా మారతాడంటే మారట్లా. సో ఇప్పుడు తిరుమలలో జంతువుల కొవ్వు అన్నాడు, సరే మళ్ళీ ఇప్పుడు ఆ మాట మార్చేసి కల్తీనే అన్నారు, ఇంకా మారతాడంటే మారట్లా. పరకామని అన్నాడు, మారతాడంటే మారట్లా. ఇట్లా రోజు తీసుకొని వస్తున్నాడు కదా. దీనికి ఒక్కరోజు పులి స్టాప్ పడింది. అది ఆ దేవుడు వేసేటటువంటి శిక్షని మనం ఎవరం కూడా ఊహించలేం. అది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా, వాళ్ళ పార్టీకి ఖచ్చితంగా ఆ శిక్షని దేవుడు వేస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా ఎప్పుడు మాట్లాడినటువంటి మాటలు మాట్లాడారు. ఎందుకంటే నేను ఈరోజు నా పేరే వెంకటరెడ్డి, వెంకటేశ్వర స్వామి పేరుతో నేను పేరు పెట్టారు నాకు ఇంట్లో. సో నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని కూడా. 310 సంవత్సరాల చరిత్ర తిరుపతి లడ్డు అంటే. తిరుమలకి దేవుడికి ప్రసాదం 300 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఎవ్వడు కూడా కల్తీ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు? 3 టెస్టులు చేస్తారు కృష్ణ చైతన్య గారు. 3 టెస్టుల్లో ఫస్ట్ ట్యాంకర్ పైకి రాగానే కింద నుంచి పైకి వచ్చేటప్పుడే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ల్యాబ్ సర్టిఫికేట్ ఉంటేనే ఎలవ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ ట్యాంకర్కి సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధి ఎవరైతే అప్పుడు సపోజ్ మీరు అన్న ఏఆర్ డైరీయో వైష్ణవి డైరీయో ఉందనుకోండి, ఆ కంపెనీ ప్రతినిధి వస్తాడు ట్యాంకర్తో పాటు ఆ కంపెనీ ప్రతినిధి ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. వీళ్ళిద్దరి సమక్షంలో ఆ సీల్ అనేది ఓపెన్ చేస్తారు. 3 అరలు ఉంటాయి. 3 అరల్లో ఒక్కొక్క అరలో నుంచి ఏదైతే 100 గ్రామ్స్ నెయ్యి తీసుకుంటారు. ఈ అరలోంచి 100 గ్రామ్స్, ఆ అరలోంచి 3 అరల్లో ఈ 3 మిక్స్ చేస్తారు. చేసేసి 3 టెస్టులు చేస్తారు. 2 గంటలు పట్టి టెస్టులు చేయడానికి పైన తిరుమలలోనే చేస్తారు. 1 మాయిశ్చర్ కంటైనర్ టెస్ట్, 2 ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, 2 ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్. ఈ 3 టెస్టులు చేసి వాళ్ళకి ఏదన్నా అనుమానం కలిగితే ట్యాంకర్లు వెనక్కి పంపించేస్తారు. వాడరు. అది చంద్రబాబు నాయుడు గారి హయామైనా అంతే, జగన్ గారి హయామైనా అంతే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది వెనక్కి పంపించారు 14 సార్లు, జగన్ గారి హయాంలో 18 సార్లు వెనక్కి పంపించారు. సో ఎక్కడ వాడటానికి అవకాశం లేదు. సో ఇది వాడలేదని చెప్పి ఆల్రెడీ ఈవో చెప్పాడు శ్యామలరావు. కానీ 1,00,000 లడ్లు అయోధ్యకి చేసి పంపించాడని పవన్ కళ్యాణ్ చెప్తాడు. మొన్న ఆల్రెడీ సిట్టు లేదు అయోధ్యకి నాణ్యమైన లడ్లే వెళ్ళి కల్తీ ఎక్కడా జరగలేదు అంటది. మరి ఇప్పుడు వీళ్ళని దేంతో తన్నాలి, దేన్ని తీసుకొని వీళ్ళకి ప్రాయశ్చిత్తం చేయాలి, దేన్ని తీసుకొని వీళ్ళకి దీక్షలు చేసి వీళ్ళని మనుషులుగా మార్చాలి, మనుషులుగా మరి చెప్పాలి కదా వీళ్ళు. సో తిరుమలలో పవిత్రతని దెబ్బతీయడానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి, అక్కడ ఎప్పుడేదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి ఎక్కించాలని చూస్తూ ఉంది. కానీ అవి ఈరోజు ఒక్కొక్కటి ఏదైతే వీగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపాన్ని ఆ జన్మలోనే అనుభవించాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏదైతే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలకి ఇవి తప్పు అని చెప్పి ఇప్పుడే క్లియర్ కట్గా దేవుడే మెసేజ్ ఇస్తున్నాడు. వీళ్ళు చూడండి, జంతువులు కొవ్వని ఆరోపణలు చేశారు. దాని తర్వాత ఏమైందండి? తిరుమలలో తొక్కిసలాట జరిగింది. పవిత్రతను ఎవరు దెబ్బతీసినట్టు? తర్వాత గోవులు చనిపోయినాయి. ఎవరు దెబ్బతీసినట్టు? ఎవరి హయాంలో? తర్వాత సింహాచలంలో అక్కడ జరిగింది గోడగోలి. దాని తర్వాత కాశీ బొగ్గ. మరి హిందువుల పవిత్ర జగన్ గారు ఉన్నప్పుడు ఏ టెంపుల్లోనో గోడ కూలిందా? జగన్ గారు ఉన్నప్పుడు ఏ టెంపుల్ దగ్గర తొక్కిసలాట జరిగి ఒకళ్ళని చనిపోయారా? మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? పాపాత్ముడు కాబట్టి జరుగుతున్నాయి. జగన్ గారు క్రిస్టియన్ అయినా కూడా హిందూ మత ఆచారాలని, హిందూ మతాన్ని గౌరవిస్తాడు కాబట్టి, ఏ మతాలని తక్కువ చేసి ఏ రోజు చూడడు కాబట్టి, ఆయన పవిత్రంగా ఉంటాడు కాబట్టి, అన్ని మతాలని గౌరవిస్తాడు కాబట్టి వేరే మతస్థుల దగ్గర కూడా ఎక్కడ జరగల. కానీ ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు వచ్చినాక మీరు అంతకుముందు 29 మంది గోదావరి పుష్కరాలు, ఇప్పుడు మొన్న 6 తిరుపతి, 7 సింహాచలం, 9 మంది కాశీ బొగ్గ, మళ్ళీ వస్తున్నాయి రేపొద్దున గోదావరి పుష్కరాలు. ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్నానం చేసే టైంలో ఎవరు చేయొద్దు. వెళ్ళారా అప్పుడు 29 మంది లాగా అయ్యింది. ఎప్పుడు స్నానం చేసినా ఏం కాదు, అదే ముహూర్తం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే సమయం కానీ వెళ్తే ఇక అది మనం ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఈయన గేట్లు క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు మన ఆల్రెడీ బోయపాటి అఖండ 2 చూపించాడు కదా, మొత్తం ఇట్లా కొట్టి పైకి లేపినట్టు. రేపొద్దున అట్లాంటి షూటింగ్లు మళ్ళీ ప్లాన్ చేస్తే ఇంకేముంటుంది, 29 మంది ఆ రోజు. అందుకని తస్మాత్ జాగ్రత్త ప్రజలారా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పబ్లిసిటీ కోసం ఎవరినైనా కూడా బలికొనేటటువంటి ముఖ్యమంత్రి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని మాత్రం ప్రజలకు చెప్తా ఉన్నాం.